జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మోయ్ నాన్నోయ్ ఎక్కడున్నారే? నువ్వు మనిషివా దున్నపోతువా? ఏటి నాన్న అంత మాట అనేసినావు? మరి లేకపోతే ఏటి? ఆ గుండుగాండి పెళ్లి చేసుకున్నప్పుడు మాతో ఒక మాట అయినా చెప్పాలని ఇంగిత జ్ఞానం నీకు లేదా? ఓస్ అంటే నాకు అవతారం గారికి పెళ్ళైన విషయం నీకు తెలిసిపోయిందనమాట. తెలియకుండా ఎట్టా ఉంటది? ఇంతకీ ఎక్కడ తగలడ్డావు? ఇంకెక్కడుంటాను, అవతారం గారి ఇంటికే వచ్చాను. ఇంతకీ నాకు అవతారం గారికి పెళ్ళైన విషయం మీకెవరు చెప్పారు? ఇంకెవరు చెప్తారే? మీ ఇంట్లో ఉందిగా చిట్టెమ్మ. ఆ రోజు నిన్ను నన్ను మీ అమ్మని వాయించేసిందే ఆ అమ్మాయే దారిలో కనబడి చెప్పింది. ఆ? చిట్టమ్మ చెప్పిందా? మిమ్మల్ని చిట్టమ్మ కలిసిందా? కలవకుండా ఎట్టా చెప్పుద్ది? బుర్ర తక్కువదానా? అది కాదు నాన్న, చిట్టమ్మ మిమ్మల్ని కలిసిందంటే అందులో ఏదో తిరగాసి ఉంటది. మీరేం చేస్తారంటే రండి రండి రండి. చిట్టెమ్మ మీకు 100 ఏళ్ళ ఆయుష్. ఎందుకు? ఇప్పుడే నీ గురించి నా కూతురికి చెప్తున్నాను, ఇంతలో నువ్వు వచ్చేసావు. నేను ఇలాని కలిసినేసి ఆ చింతమనికి తెలిసిందంటే ఏదో ఒకటి చెప్పేసి వీళ్ళని ఇంటి దాకా వెళ్ళనీకుండా ఆపేతుంది. నాన్నా నాన్నా, నీ చెప్పేది మీకు వినపడుతుందా? వినపడుతుందిలేవే. చిట్టెమ్మోళ్ళు వచ్చేసారులే, ఇంకా సేపట్లో ఇంటికి వచ్చేస్తాం. మిగిలిపోయిన తిట్లన్నీ కలిశాక తిడతాను. పనికి మాలిన దానా అని, పనికి మాలిన దానా. నాన్నా, నీ చెప్పేది విన్నానా? చస్ నోరుమోయ్. కన్నోళ్ళకి ఒక మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు. నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదే. ఉండు, అక్కడికి వచ్చాక తాడో పేడో తేల్చేస్తాను. మీరు మాత్రం ఎన్ని పరిస్థితుల్లో ఇక్కడికి రావద్దు నాన్నా. ఎందుకే? నేను వచ్చి మిమ్మల్ని కలిసాక చెప్తాను. ఈ లోపు మీరు తొందరపడి రాకండి, కొంపలు అంటుకుపోతాయి నాన్నా. ఏటి మావా, మనల్ని ఇంటికి రావద్దంటుందేంటే? అచ్చో, ఆ చింతమని కనిపెట్టేసినట్టుంది. ఏదో ఒకటి చేసి వీళ్ళని తీసుకెళ్ళాలి. బాబాయ్, ఆ ఫోన్ పాలిటీ. ఎదిగో చింతమని, నువ్వేం కంగారు పడుకో. మీ అమ్మని నాన్నని జాగ్రత్తగా ఇంటి కట్టుకొచ్చే బాధ్యత మాది. ఏ మా అమ్మ నాన్న ఇంటికి తీసుకురావడం ఏంటి? ఓహో, అలా అంటావా? అలాగలాగలాగే. వాళ్ళని ఆటోలోనో బస్సులోనో ఎక్కించను, స్వయంగా మన కార్లోనే తీసుకొస్తాను, సరేనా? నువ్వేం కంగారు పడు మాకే. హలో హలో, ఏవే చింతామణి, ఈ ముష్టి వాళ్ళిద్దరూ నిన్ను కన్నవాళ్ళా? ఇదిగో కాంతమ్మ గారు, ఒకప్పుడంటే మేము ముష్టోళం కావచ్చండి, కానీ ఇప్పుడు కాకినాడ కాంతమ్మకి బంధువులం. ఏమే? నోరు ముయ్యండి. అసలు ఎవర్రా మీరు? నా ఇంటికి ఎందుకు వచ్చారు? కొంపదీసి ఈ చిట్టెమ్మకేమైనా అమ్ముడుపోయారా? అందుకే నాకు అమ్మ నాన్నగా నటించడానికి వచ్చారా? బా 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 బా. ఇదిగో కోకిలమ్మ, నీ మోగ భాష కాసేపు ఆపుతావా? చిటి, వీళ్ళిద్దరే చింతామణికి అమ్మా నాన్నలని చెప్పడానికి మీ దగ్గర సాక్ష్యం ఏముంది? అది కరెక్ట్ గా అడిగావక్క. అలా విడిగుట్లేసుకుని చూస్తావేటి? మా అక్క అడుగుతుందిగా, సమాధానం చెప్పండి. చెప్పడానికి ఏముంది? ఈ చింతామణి బుగ్గలు చూసారా? అచ్చగుద్దినట్టు వాళ్ళ నాన్నకులాగే ఉన్నాయి. ఇదిగో ఈ సొట్టమొహం చూసారా? అదిగో వాళ్ళ అమ్మ సొట్టమొహం చూడండి. ఇద్దరిది మ్యాచింగ్ మ్యాచింగ్ మొహాలు, ఒకటే సొట్ట మొహాలు. ఏంటుండేది? నా మొహానికి వాళ్ళ మొహానికి పోలిక? అసలు వీళ్ళెవరో నాకు తెలీదు. ఏటే, కన్న తల్లిదండ్రులను అట్టుకొని మేమెవరో తెలియదంటావా? అంటే నువ్వు మా కూతురివి కాదు అంటున్నావా? అవును, ముమ్మాటికి నేను మీ కూతుర్ని కాను కాను కాను. నీ నోరు అబద్ధం చెప్తుంది.
కానీ మన వంశాచారం అబద్ధం చెప్పదే. ఆ? వంశాచారమా? ఆ కాంతమ్మ గారు, ఇదే మా కూతురు అని చెప్పడానికి మాకు చిన్న శాంప్లింగ్ ఉందండి. ఆ శాంప్లింగ్ ఇప్పుడు మేము చేసి చూపిస్తాము. అది చూశాక ఇదే మా కూతురని మీరు ఖచ్చితంగా నమ్ముతారండి. ఏమే మొదలెట్టేద్దామా? మొదలెట్టండి అయ్యా. తింటామనే నీ డాన్సింగ్ చూడటానికి ఈ జనాలంతా ఎయిటింగ్. వేసుకోమ్మా వేసుకో. అట్టాగే నాన్న. హా? ఆ, ఆహాహాహా. మాయమ్మ మాయమ్మ మాయమ్మనే. నా బంగారు తల్లి ఎంత బాగా చేసిందో. అమ్మ సింతామణి, చెప్పు నాన్నా. నీ డాన్స్ కి ఈ కాకినాడ జనాలంతా నీ డాన్స్ చూసి మర్చిపోయి మడత కాజాలైపోయినారు. వచ్చిన మామయ్య దగ్గర మామూలు అడుగుతాలే. అడుకో. అమ్మా ఓ 10 రూపాయలు దానం చెయ్యమ్మా. ఇవ్వండి. అమ్మా ఓ 10 రూపాయలు దానం చెయ్యమ్మా. అయ్యో 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 తల్లి ఏమైనది? లే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.